కోర్టు లాయర్ నువ్వు ఏ సెక్షన్ తప్పించుకోవడం వెళ్తారా ఆడి బెదవాడు రోడ్ల మీద బట్టలు తిరగాలంటే ఇది కోర్టు గోల గారు మీరు కంగారు పడకండి ఏదో ఒకటి చేసి ఈ నాన్ బెయిలబుల్ వాటిని మీరేం కంగారు పడకండి కేసు మనం గెలుస్తాం అంతే ప్యాకెట్స్ దిగిపోతుంది అంతే ఇక్కడ అరవకూడదు అంటే బావా కొడుకోకూడదు బావా కాగాడు గురుగారు చెప్పుతో కొడితే శవడాలే ఓడతాయిరా సెక్షన్ తో పెట్టుకుంటే షెడ్డీలు తీసేసి చెడుగుడు ఆడుకుంటాం ఇప్పుడే మొదలైంది కోత ముందుంది మోత ముగ్గులో కూర్చోబెట్టం కాదు చలి జ్వరంతో రగ్గులు గప్పిస్తా మట్టి విసుక్కునే యాదవల మట్టి కోర్టులో అలా మాట్లాడకూడదండి జడ్జి గారు మీ పల్లెటూరు లాంటి ఎరుపాపలకి అందరు తసదే నా డబ్బంతా తోపేసి నా మీద ఎదురు కేసు పెడతారా నువ్వు ఊరుకోవా మీరు ఇలాగే ప్రవర్తిస్తే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు కూడా ఓ పక్కే మాట్లాడారు మిస్టర్ జస్టిస్ ది యాక్ట్స్ ఆఫ్ ఆకుల్ తాతబ్బాయ్ ఈస్ కాజింగ్ కన్సర్న్ టు ది రిప్యుటేషన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇన్ ద పబ్లిక్ ఓ క్షమించాలి ముద్దాయికి తెలుగు తప్ప మరే భాష రాదు మీరు అనుమతిస్తే తెలుగులో మాట్లాడతా యు ప్రొసీడ్ ఓకే మిస్టర్ జస్టిస్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ ఆకుల తాతబ్బాయి అనే ఈ ముద్దాయి తన కుమార్తె శశిరేఖను నా కుమారుడు అభిమన్యుకిచ్చి పెళ్లి చేస్తానని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి తాంబూలాలు మార్చుకున్నాక నేనెన్నో డబ్బులు ఖర్చు పెట్టి శుభలేఖలు అచ్చు వేయించి ఊరంతా పంచి బస్సులు మాట్లాడుకుని కార్లు మాట్లాడుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా బెజవాడ నుంచి అమలాపురం వెళ్ళేసరికి పెళ్లి కూతురు జంపండి ఆకుల్ తాతబ్బాయి బావగారు ఇదేమన్నా ధర్మంగా ఉందా అని నేను అడిగితే కోర్టు వారితో చెప్పుకోలేనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నన్ను తిట్టి నడి రోడ్డు మీద నన్ను కూర్చోబెట్టి చుట్టూ రౌడీలను నిలబెట్టి వాళ్ళ చేతుల్లో కత్తులు కొట్టళ్ళు పెట్టి నన్ను భయపెట్టి నీ ఫేస్ నచ్చగా నా కూతురు వెళ్ళిపోయింది అని చెప్పి ఇప్పటి వరకు అయిన పెళ్లి ఖర్చు 25 లక్షలు కడితేనే ఊరు దాటి నువ్వు బయటికి వెళ్ళగలని నన్ను బెదిరిస్తే ప్రాణాలు కాపాడుకోవటానికి 5 లక్షలు ఆయన కట్టి ఊరు విడిచి బయటపడ్డాను. నా కొడుకుతో పెళ్లి చేస్తానని మోసం చేసినందుకు చీటింగ్ కేసు సెక్షన్ 420 కింద, నా కుటుంబం పరువు మర్యాదలు తీసేసినందుకు సెక్షన్ 499 500 కింద, మీ సమక్షంలోనే చంపేస్తానని బెదిరించినందుకు క్రిమినల్ యాక్ట్ సెక్షన్ 12 కింద, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు 307 304 కింద అతన్ని శిక్షకు గురి చేసి నా 25 లక్షలు నాకు ఇప్పించి అతని నుంచి నా ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను మిస్టర్ జస్టిస్. ఏంటయ్యా వరదరాజులు ఎవరో పల్లెటూరు బైతులను పడేసినట్టున్నావు లోపల ఎవరి ఇళ్ళు? అవును ఆ మధ్య అమ్మవారి కిరీటం పోయింది కదా, ఏం చేసేదాని సంగతి? మీకు ఇది అలవాటేగా. ఆకుల తాతబ్బాయి బావగారు బెయిల్లే వదిలే. ముగ్గులో కూర్చోబెట్టావు, ఓసలు లెక్క పెట్టిచ్చా. సెక్షన్ తో కొట్టమంటే ఇదే రే సొక్కలు సొక్క. మీ బావని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఫోన్లే పాపని వదిలేస్తున్నా.